హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. ఎమ్స్ సంబంధించి లేటెస్ట్ వర్షన్ చీట్ కోడ్ నేను డైరెక్ట్గా మీకు అప్లై చేసి చూపిస్తాను. మీరు అలా అప్లై చేయండి. మీరు అలా అప్లై చేయాలంటే మీకు యాప్ తెలియాలి కాబట్టి ఇది ఫ్రీ యాప్, ఏమి ప్రమోషన్ కాదు. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు మీరు వాడే యాప్ ఏంటని, అదే నేను చూపిస్తాను. ₹1 పెట్టవసరం లేదు స్టూడెంట్స్. ఎంసెట్ ప్రాక్టీస్ పేపర్ ఇంజనీరింగ్ ఇలానే బైపీసీ స్టూడెంట్స్కి ఉంటుంది. ఇది క్లిక్ చేసి మీరు వాడండి. సో నేను చూపించే ట్రిక్స్ మీరు అప్లై చేసి అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. చూసి వెళ్తే మాత్రంకి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదైనా గేమ్ అనుకోండి, ఉదాహరణకి క్రికెట్ అనుకుందాం, అది చూడగానే మీరు ఆట వస్తుందా? చూడాలి, అది మనం ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మనం గేమ్ ఆడగలుగుతాం. అంతేగాని చూడడానికి ఈజీగా ఉంది కాబట్టి అప్లైయింగ్ కూడా ఈజీగా ఉంటుంది అనుకోకండి. మేము ఎన్నో ఇయర్స్ నుంచి ఇలా చీట్ కోడ్స్ చెప్తున్నాం స్టూడెంట్స్. మనమే యూట్యూబ్లో ఫస్ట్ టైం చెప్పాను స్టూడెంట్స్. మన తర్వాత మెనీ వీడియోస్ వచ్చాయి. ఆ వీడియోస్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఎన్నో నెంబర్ ఆఫ్ వీడియోస్ తీసాము. అవి కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేస్తుండే. లేటెస్ట్ వర్షన్గా చీట్ కోడ్ అప్లై చేయడము, ఏబీసీ ట్రిక్ అప్లై చేయడము, ఈ రెండు కలిపి ఎలా అప్లై చేసి 80+ మార్క్స్ తెచ్చుకోవచ్చో అది కూడా నేను చూపించాను. అది కావాలంటే కూడా డిస్క్రిప్షన్ లింక్ ఉంది, క్లిక్ చేసి చూడండి. ప్లే స్టోర్లో మనము ఈ యొక్క నేమ్తో సెర్చ్ చేయండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. సో లాస్ట్ టైం నేను టీఎస్ వాళ్ళకి చెప్పాను, అది ఏపీ వాళ్ళకి కూడా చూడాలి. ఎందుకంటే ఏపీ అయినా టీఎస్ అయినా సరే క్వశ్చన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం చేసుకోండి. రైట్, ఏపీ వాళ్ళు టీఎస్ ఎంసెట్ రాయాలి, టీఎస్ వాళ్ళు ఏపీ ఎంసెట్ రాయాలి మార్కులో. అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ పెరిగి ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. మీరు మంచి మార్క్స్ రావాలంటే మన పేపరే చేయడం కాదు, పక్కన పేపర్ కూడా చేయాలి. అప్పుడే మీకు మైండ్ అనేది బ్రాడ్ అవుతుంది. ఇది అర్థం చేసుకోండి. ఏపీ వాళ్ళకి చూపిస్తాను, లేటెస్ట్ వర్షన్ చీట్ కోడ్స్ చూపిస్తాను. మీరు అలా అప్లై చేయండి, ద బెస్ట్ రిజల్ట్ వస్తుంది. 2024 పేపర్ మీద ట్రై చేద్దాం స్టూడెంట్స్. చూడండి, 2024 పేపర్ మీద ట్రై చేస్తాను. నేను ఎలాగైతే అప్లై చేస్తానో అలా చూడండి, నేర్చుకోండి. దాన్ని మీరు లేటెస్ట్ పేపర్లో వర్షన్లో అప్లై చేయండి. ఖచ్చితంగా మీకు రాకపోతే 100% చెప్తున్నా వస్తుంది. రాకపోతే అప్పుడు చూడండి. అంతేకాని డైరెక్ట్గా అప్లై చేయకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాసేస్తానంటే మాత్రం 100% మీకు రాదు. ఇది వన్స్ అగైన్ టాపర్స్ మాత్రం ఫాలో చేయకండి. ఎందుకంటే పాపం ఎవరైతే క్వాలిఫై అవ్వట్లేదో వాళ్ళ కోసం కొన్ని ట్రిక్స్ చెప్పడం కోసం మా ప్రయత్నం. ఓకే, చదువుకుంటున్న వాళ్ళు చదువుకోండి, దీంట్లోకి రాకండి. ఓకే, సో చీట్ కోడ్స్ జాగ్రత్తగా అప్లై చేస్తే 80+ మార్క్స్ 70+ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్లై చేయాలంటే చూసేసి నేను అప్లై చేస్తానంటే 40 మార్క్స్ కూడా రావు స్టూడెంట్స్. మీరు చూడండి, అప్లై చేయండి. నాకు ఎన్ని మార్క్స్ వచ్చా కూడా అది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఇది మస్ట్ అని చూడు. మీరు చూడడమే కాదు, మీరు మార్క్ రాసి మీరు ఏం చేయాలి చెప్పండి, నాకు వచ్చి చూపించాలి. అంటే చూపించడం అర్థం ఏంటి, కామెంట్ సెక్షన్ రండి, అక్కడ మీరు నాకు ఇన్ని మార్క్స్ వస్తే మెన్షన్ చేయండి. ఓకే, మీకు మంచి మార్క్స్ రావాలని ప్రయత్నంలో నేను ఈ యొక్క వీడియోస్ వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వస్తాయి. నథింగ్ టు వరీ. మీరు లైక్స్ సబ్స్క్రైబర్స్ తక్కువనే కాబట్టి మాకు అంత మోటివేషన్ రావట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి మంచి వీడియోస్ ముందు ముందు వస్తాయి. ఇప్పుడు టెస్ట్ రాద్దామా? ఫస్ట్ క్వశ్చన్ నేను టెస్ట్ రాసి చూపిస్తాను. చూడండి, మీరు ఎలా ఆలోచించాలో ఇది మీరు గమనించండి. గమనించండి. నేను చెప్పే విధంగా చూడండి. క్వశ్చన్లో ఏమైనా ఉన్నాయనుకోండి, అవి ఆన్సర్లోకి తీసుకోకండి. ఉదాహరణకి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 తీసుకోవద్దు. రైట్, ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 24 ఉండి తీసుకోకూడదు. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. క్వశ్చన్ అనేది లేటెస్ట్ పేపర్లో క్వశ్చన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్లో ఉన్న వాల్యూస్ కన్సిడర్ చేస్తాం లేటెస్ట్ పేపర్లో. ఇది మీరు అర్థం చేసుకోండి. ఓకే, అండ్ ఇది దీంతో పాటు హై లో తీసేసేయాలి. ఇది లో, ఇది హై వాల్యూ. ఈ రెండిట్లో ఆన్సర్ ఉండదు. రైట్, ఆన్సర్ ఉంటుంది దేంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది. ఇది మీరు గమనించండి. ఓకే, ఇది మీరు గమనించారా? ఇది మీరు గమనిస్తే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది కాబట్టి ఛాన్సెస్ ఇలాంటివి ఏమైనా పాసిబిలిటీస్ ఉంటే లేటెస్ట్ పేపర్లో అప్లై అవుతున్నాయి. ఇది నోట్ చేసుకోండి. ఓకే, లేటెస్ట్ పేపర్లో అప్లై అవుతున్నాయి, పాత దాంట్లో అప్లై కాదు ఇలాంటివన్నీ. ఓకే, అవే రాంగ్ ఆన్సర్స్, ఇక్కడ మాత్రం అవే రైట్ ఆన్సర్స్. చూడండి, కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి, 25లో ఉండొచ్చు, 11లో ఉండొచ్చు. 25, 11 ఆన్సర్ ఉండొచ్చు. ఓకే, కాబట్టి దీంట్లో ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. నేను దీనికే ఆప్షన్ క్లిక్ చేసి చూపిస్తాను అంతే. నేను రాంగ్ ఆన్సర్కి ఆన్సర్ క్లిక్ చేస్తాను. ఓకే, గమనించండి, నేను రాంగ్ ఆన్సర్ క్లిక్ చేసి చూపిస్తాను. ఒక నిమిషం చూడండి, రాంగ్ ఆన్సర్ క్లిక్ చేస్తాను. సో 25లో ఆన్సర్ ఉంది. ఇలా మీరు తెలివిగా వెళ్తే ఖచ్చితంగా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఆడ్ నెంబర్ అంటున్నాడు కాబట్టి మీరు ఏం అపోజిట్ వెళ్ళకండి. క్వశ్చన్లో ఉన్న దాంట్లోనే మన లింక్ ఉంటుంది ఆన్సర్. ఆడ్ అంటే కాబట్టి ఆడ్లో ఉంటుంది. ఆడ్ అంటే ఎక్కడ ఉన్నది మనకి సింపుల్ చూసుకోవాలంటే ఇగో ఇది ఆడ్, ఇది ఆడ్, ఈ రెండిట్లో ఆన్సర్ ఉండొచ్చు. ఇది ఈవెన్, దీంట్లో ఆన్సర్ ఉండదు. ఇది మరి క్వశ్చన్ తీసుకుంటున్నాం కదా అంటే ఇట్లాంటి వర్డ్స్ రూపంలో ఉన్నది మాత్రం తీసుకోండి. ఓకే, ఈ క్వశ్చన్ వ్యాలిడేట్ చేయకండి, ఎందుకంటే ఇది కొంచెం అవుట్ ఆఫ్, అంటే ఇది కరెక్ట్గా మనం చేయలేము, పక్కన పెట్టేసేయండి. ఓకే.
రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అప్లై కానివి బలవంతంగా మీరు అప్లై చేయకండి స్టూడెంట్స్, ఇది మాత్రం మీరు గమనించండి. ఓకే, దానికి లాస్ట్లో మీరు ఏం చేయాలో ఎలాంటి ట్రిక్ వాడాలో అది ఒక వీడియో తీసాను, ఆ వీడియో చూడండి. కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ వీడియో మిస్ అవ్వరు కాబట్టి అప్పుడు మీకు ప్రతి విషయం క్లారిటీగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, ఇది గమనించండి. ఇప్పుడు దీంట్లో ఏది ఆన్సర్, చాలామందికి ఇలాంటి క్వశ్చన్స్ టార్చర్ అనిపిస్తాయి. ఓకే, నేను చెప్తాను చూడండి, క్లియర్గా గమనించండి. చూడండి, ఇక్కడ కామన్ తీసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇది కామన్గా ఉంది, ఈ రెండు కామన్గా ఉన్నాయి. రైట్, నెక్స్ట్ ఈ రెండు కామన్గా ఉన్నాయి. రైట్, ఇది వర్కౌట్ అవ్వదు. రైట్, ఇలా ఇది పక్కన పెట్టేసండి. ఇది 2 కామన్స్ ఉన్నాయి కదా, ఇది వర్కౌట్ అవ్వదు. ఇది లేటెస్ట్ వైజ్ చెప్తా వినండి, పక్కన పెట్టేసండి. నెక్స్ట్ కామన్ చూసుకోండి. నెక్స్ట్ కామన్ చూసుకుంటే చూడండి, ఇది 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 మంచిగా ఒక ఆర్డర్లో ఉన్నాయి కదా, గమనించండి. అంటే ఇది రాంగ్ ఆప్షన్. ఇది తెలివిగా మీరు వాడండి. ఇట్లా మీరు చేయగలిగితే 100% సక్సెస్ అవ్వగలుగుతారు. ఓకే, రైట్. ఇది మనకి ఈ మూడిట్లో కామన్ చూసుకోండి. అదేవిధంగా మీకు మూడిట్లో కామన్ ఇది. ఇప్పుడు ఈ మూడిట్లో కామన్ కదా, గమనించండి. ఇప్పుడు ఈ మూడిట్లో ఏ 2 కామన్స్ చూసుకోండి. ఏ 2 కామన్ ఉన్నాయంటే చూడండి, ఇది మూడిట్లో ఇలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రైట్, ఈ 3 కామన్గా కనిపిస్తుంది మళ్ళీ. రైట్, అండ్ ఈ 2 కామన్గా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఈ ఆప్షన్ రాంగ్, ఈ ఆప్షన్ రాంగ్ పెట్టేసుకోండి. ఈ ఆప్షన్ తీసేసేయండి ఇక్కడ నుంచి. చూడండి, ఎందుకంటే ఈ 3లో ఇది 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 ఇక్కడ సేమ్ ఉన్నాయి, ఇక్కడ ఇది సేమ్ ఉన్నాయి. బట్ ఇక్కడ చూసుకుంటే ఇది సేమ్ ఉంది కాబట్టి ఇది వద్దు. రైట్, గమనించండి. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్స్ ఏవి అంటే ఇది వస్తుంది కదా, ఇది వస్తుంది. ఇంకోలా చూసుకోవచ్చు. చూడండి, ఈ ప్లస్ ఈ 2 సేమ్ ఉన్నాయా, ఈ 2 సేమ్ లేవు. ఇది ఇట్లాగా, ఇది ఇట్లాగా ఉంది. బట్ ఈ మాత్రం చూడండి నీట్గా సేమ్గా ఉన్నాయి. కేవలం ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే మైనస్ ప్లస్ డిఫరెన్స్ వస్తుంది. అంటే మనం సమ్ చేసినప్పుడు మనకి ఎక్కడ పోతుంది, రాంగ్ ఎక్కడ వస్తుంది, ఎప్పుడైనా సరే మ్యాక్సిమం ఎక్కడ రాంగ్ వస్తుంది అంటే మైనస్ ప్లస్లో రాంగ్ వస్తుంది. అంటే అది కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ ఇచ్చాడు. అంటే ఈ రెండిట్లో ఎక్కడ ఉంటుంది అంటే ఇది రెండిట్లో ఒక ఆన్సర్ ఉండొచ్చు. మనకి క్వశ్చన్ తయారు చేసేవాడు ఏం చేస్తారంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆన్సర్ మనం ఎక్కడైతే తప్పు అవుతుందో అక్కడే మార్చిస్తాడు. మైనస్ ప్లస్లో తప్పు అవుతుంది కాబట్టి ఇక్కడే. కాబట్టి రెండిట్లో రైట్ ఆన్సర్ ఉంటుంది. 100% రాంగ్ కాబట్టి ఇది నేను క్లిక్ చేస్తాను, వాలిడేట్ చేద్దాం. ఓకే, చూడండి అంతే. చూసారా, 2n - 1 n - 1 హోల్ స్క్వేర్ ప్లస్ n స్క్వేర్లో ఆన్సర్ ఉంది. ఇది మీరు ఇలాంతా తెలివిగా వెళ్ళాలి. ఓకే, వెళ్తే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇలాంటి చూసుకోండి. ఎప్పుడైతే డెట్లు ఇలాంటివి వస్తాయో అవి ఎక్కువ 0లు ఉంటాయి, 1లు ఉంటాయి. రైట్, 0 కానీ 1లు కానీ వస్తే ఇంత పెద్ద ఆన్సర్ రావు. 90% ఇదే మైండ్లో పెట్టుకోండి. కాబట్టి మన రాంగ్ ఆన్సర్ ఏదో అది వాలిడేట్ చేద్దామే. ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్ వాలిడేట్ చేసాం స్టూడెంట్స్. చూడండి, రైట్, 0లోనే 1లోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ అయితే కొంచెం క్లియర్ కట్గా ఉన్నాయి, గమనించండి. ఇలాంటి క్వశ్చన్ చూడండి. ఇందాక ఏం చెప్పాను, మనకి మైనస్ ప్లస్లోనే కదా మనకి పోతుంది. ఇక్కడ చూడండి, -8 + 8. సో రెండిట్లో ఒక ఆన్సర్ ఉండొచ్చు. మ్యాక్సిమం 90% ఇలాంటి ఇట్లా ఉంటుంది. 100% అని చెప్పకండి. 100% మనకి ఏది ఎవరు చెప్పలేరు. ఓకే, 90% కాబట్టి మేజర్ సక్సెస్ అవుతుంది మనకి. ఇలా మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్కి ఇలా వెళ్ళండి. ఓకే, ప్లస్ మైనస్ కాబట్టి రాంగ్ ఆప్షన్ ఇది, రాంగ్ ఆప్షన్ ఇది కాబట్టి రాంగ్ ఆప్షన్ నేను పెడుతున్నాను స్టూడెంట్స్, గమనించండి. ఓకే, సో -8లో ఆన్సర్ ఉంది, గమనించండి. ఓకే, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ గమనించండి. రైట్, ఇలాంటి క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మ్యాక్సిమం ఏ ఆన్సర్ ఉంటుందో చెప్తాను, వినండి. ఇటు చెప్తానండి. ఇలాంటి క్వశ్చన్ చెప్పటికి ఇది 3x3 మ్యాట్రిసెస్. రైట్, ఇలాంటి ఇట్లో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఏముండొచ్చు అంటే ఎప్పుడైనా సరే క్వశ్చన్ మైండ్ పెట్టుకోండి, ర్యాంక్ 3 ర్యాంక్ 2 ఇదే ఎక్కువ ఉంటుంది. ర్యాంక్ 3 అండ్ ఆర్ ర్యాంక్ 2 ఉంటుంది స్టూడెంట్స్, మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ర్యాంక్ అనేది ద ర్యాంక్ ఆఫ్ అని ఇచ్చాడు. రైట్, 3, 2 ఎక్కువ ఉంటుంది. 0 అనేది హైలీ ఇంపాసిబుల్. అన్ని వాల్యూస్ 0 అయిపోవు కదా, అది 100% రాంగ్ ఇలాంటి మ్యాట్రిసెస్కి. ఓకే, ఇది డెట్ కనుక్కుంటలేదు, ర్యాంక్ కనుక్కుంటున్నారు, గమనించండి. 1 అనేది కొంచెం హై రిస్క్, 2 or 3లో ఎక్కువ ఆన్సర్ ఉంటుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే,
కాబట్టి మనము హైలీ రిస్క్ ఏంటి 0 కాబట్టి నేను 0 పెట్టి వ్యాలిడేట్ చేస్తాను. ఓకే, రైట్ 3లో ఉంది గమనించండి. 3 ఆర్ 2లో ఆన్సర్ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్కి మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్కి ఏమీ లేదు, ఎక్కువ మనకి ఏది కామన్గా ఉందో అది తీసుకోండి స్టూడెంట్స్. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి, కామన్ థింగ్. సో ఇలా చూసుకోండి, ఇలా ఏ మ్యాచ్ అవుతుందో చూసుకోండి ఫస్ట్. రైట్, 0 0 మ్యాచ్ అవుతుంది, ఏ ఏ ఏ ఏ మ్యాచ్ అవుతుంది. రైట్, గమనించండి. నెక్స్ట్ 2 కానీ 4 కానీ ఛాన్స్ ఉండొచ్చు కదా, ఇలా చూసుకోవాలి. 2 కానీ 4 కానీ ఛాన్స్ ఉంది. రైట్, అంటే మనకి ఈ 2 ఆప్షన్స్ సిమిలర్ కనిపిస్తున్నాయి. గమనించండి, నాకు ఈ 2 ఆప్షన్స్ చూడండి, మీకే కనిపిస్తుంది చూడండి. 2 ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి, జస్ట్ చిన్న వేరియేషన్ 2 కానీ 4 కానీ. ఇలా చూసుకోండి. ఇది చూడండి +2 3√3/2 +2 కొంచెం వేరియేషన్ అది రకంగా ఉంది. నో ఆప్షన్ పక్కన పెట్టేసేయండి. ఈ ఆప్షన్ దేనికి మ్యాచ్ కావట్లేదు. ఇలా మీరు మైండ్లో పెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, వాలిడేట్ చేద్దామా? రాంగ్ ఆప్షన్ అయితే ఇది రాంగ్ ఆప్షన్ కాబట్టి నేను దానికే ఇస్తున్నాను. ఇది రాంగ్ ఆప్షన్, ఇది వాలిడేట్ చేస్తున్నాను. చూడండి ఆప్షన్ దీంట్లో ఉంది, రెండిట్లో ఉంది. మనకి చూడండి నీట్గా ఎంత సిమిలర్ కనిపిస్తున్న ఆప్షన్స్. రైట్, వాటిని మీరు గమనించుకోండి. ఓకే, సిమిలర్ ఆప్షన్స్ అనేవి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏది సిమిలర్ అనేది మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఈ ఆప్షన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్వలేటెడ్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్, ఈ 3 ఆప్షన్స్ డిఫరెన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఐసోసెలస్ ట్రయాంగిల్, ఇక్కడ ఐసోసెలస్ ట్రయాంగిల్ 2 పక్కనే ఉన్నాయి. రెండింటి సిమిలారిటీ ఉంది కాబట్టి రెండిట్లో మనకి ఆప్షన్ ఉండొచ్చు. ఓకే, ఇది మీరు గమనించండి. ఓకే, రైట్, రాంగ్ ఆప్షన్ ఏది? ఈక్వల్ ట్రయాంగిల్ రాంగ్ ఆప్షన్, అది నేను పెడుతున్నాను. చూడండి ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇంకా ఆప్షన్ ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ గమనిస్తే చాలామంది అడిగేది ఏంటి, ఏమడుతారంటే ఇక్కడ చూడండి 0 3 ఉంది, కానీ ఇక్కడ చూడండి 1 +1 -1 ఈ రెండిట్లో ఆప్షన్ ఉండొచ్చు. అంతే కదా, క్లియర్ కట్ కనిపిస్తుంది. వ్యాలిడేట్ చేద్దాము. అన్ని ఆప్షన్స్ అన్నిసార్లు కరెక్ట్ అవ్వవు, అది మాత్రం గమనించుకోండి. నేను 0కి క్లిక్ చేస్తాను. రైట్, 3లో ఆప్షన్ ఉంది స్టూడెంట్స్, ఇది మీరు గమనించండి. అన్ని ఆప్షన్స్ మనకి అన్నిసార్లు కరెక్ట్ అవ్వదు, ఇది క్లియర్గా గమనించండి. చూడండి +1 -1 మనకి రెండిట్లో ఒక ఆప్షన్ ఉంటుంది, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి దీంట్లో ఏది ఉండొచ్చు. రైట్, దీంట్లో ఏం సిమిలర్గా కనిపిస్తున్నాయి అంటే నాకైతే చూడండి 3/2 3/2 ఈ 2 ఆప్షన్స్ సిమిలర్గా కనిపిస్తున్నాయి. రైట్, అంతే కదా, సిమిలర్గా ఉన్నాయి 2 ఆప్షన్స్ కాబట్టి చూడండి ఇది ఇక్కడ ఉంది కాబట్టి రెండిట్లో ఆప్షన్ ఉండొచ్చు. వాలిడేట్ చేద్దాం. రాంగ్ ఆప్షన్ పెడతాం, ఇది రాంగ్ ఆప్షన్. రైట్, కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ నేను పెడతాను ఆప్షన్. చూడండి వాలిడేట్ చేసాం. రైట్, సో ఇక్కడ చూడండి క్లియర్గా 2 ఆప్షన్స్ అనుకున్నాం కదా, ఆ 2 ఆప్షన్స్లో ఇంకా ఆప్షన్ ఉంది. రైట్, గమనించండి. రైట్, అదే ఎందుకు చేసామంటే చూడండి మంచిగా 2 అవుతున్నాయి. ఇవైతే ఖచ్చితంగా అటు ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇవి మాత్రంకి ఎగ్జాక్ట్ అవుతున్నాయి కాబట్టి రెండిట్లో ఆప్షన్ ఉంది అనుకున్నాం ఉంది. ఇలా మీరు ఇది ఎక్స్పీరియన్స్తో వస్తారు స్టూడెంట్స్, గమనించండి. ఓకే, ఇక్కడ చూడండి వేట్లో ఆన్సర్ ఉంటుంది. చూడండి ఇక్కడ కామన్గా కనిపించేది ఏముంది అది మీరు గమనించండి. కామన్గా ఇక్కడ చాలా టఫ్గా అనిపిస్తుంది. సో ఈ 2 సిమ్లో కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఓపెనింగ్ ఓకే, 2 సేమ్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చింది. రైట్, ఈ 2 సేమ్ కనిపిస్తున్నాయి. రైట్, మరి ఇది కూడా ఇంచుమించుగా అనుకోవచ్చు. మనం ఇలా చూడండి, మనం దాన్ని ఎలా చూస్తున్నాం లేటెస్ట్ వైజ్గా ఇది చూడండి. ఓకే, ఇలా చూస్తున్నాం, ఇది వేరియేషన్ ఉంది. ఇక్కడ చూడండి సేమ్గా ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఆప్షన్ ఉండొచ్చు. ఓకే, సో రైట్, చూసారా? రైట్, ఇలా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఇది మీరు క్లియర్గా గమనించండి. ఇంకా క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే మనకి ఈ 2 మ్యాచ్ అవుతున్నాయి, ఈ 2 మ్యాచ్ అవుతున్నాయి. రైట్, ఇక్కడ చూసుకుంటే ఈ 2 మ్యాచ్ అవుతుంది, ఇక్కడ చూసుకుంటే ఈ 4 మ్యాచ్ అవుతున్నాయి. సో ఇది కొంచెం డిఫరెంట్ టఫ్ టాస్క్గా ఉంది. అలాంటప్పుడు చూసుకుంటే ఈ ఆప్షన్ 2 సిమిలర్ ఆప్షన్స్, ఈ 2 సిమిలర్ ఆప్షన్స్లా కనిపిస్తున్నాయి. అంతే కదా, చూడండి ఈ 2 సిమిలర్ ఉన్నాయి, ఈ 2 సిమిలర్ ఉన్నాయి. మరి ఇలా రెండిట్లో సిమిలర్ ఉన్నప్పుడు ఏ ఆప్షన్కి వెళ్ళాలి అంటే గమనించండి, పక్కన ఆప్షన్స్ ఉన్న వాటికి వెళ్ళండి. అంటే ఈ ఆప్షన్ రెండిట్లో ఉండొచ్చు అని వెళ్ళండి. అది బెస్ట్ సేఫ్టీ మనకి ప్లానింగ్. ఓకే, సో రాంగ్ ఆప్షన్ ఇది అనుకుంటున్నాను నేను. చూద్దాం.
రైట్ అంతే. దిస్ ఈజ్ అవర్ ఫైనల్. ఓకే స్టూడెంట్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.